ఐపీఎల్ అంటేనే డబ్బులతో వ్యవహారం. బీసీసీఐకైనా, ఆటగాళ్ళకైనా, ఫ్రాంచైజీకైనా కమర్షియల్గానే చూస్తారు. ఎందుకంటే కోట్లాది రూపాయలు పెట్టుబడి పెడతారు కాబట్టి. వేలంలో కోట్లు పోసి కొన్న ప్లేయర్స్ గ్రౌండ్లో తుస్సుమనిపిస్తే ఏ ఫ్రాంచైజీ మేనేజ్మెంట్కైనా పెయిన్ ఉంటుంది. అన్ని కోట్లు పెట్టినప్పుడు కనీసం ఆటైనా ఆడాలి కదా అన్నది అభిమానుల అభిప్రాయం కూడా. ప్రస్తుతం ఐపీఎల్ 2025 సీజన్లో కోట్ల రూపాయలు పెట్టి కొనుగోలు చేసిన ప్లేయర్లు ఆటలో మాత్రం ఆ అంచనాలను అందుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వేలంలో రికార్డు ధర పలికిన వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన స్థాయికి తగినట్లు ఆడలేకపోతున్నాడు. ప్రస్తుతం లక్నో సూపర్ జైంట్స్ సారథిగా ఉన్న పంత్ వ్యక్తిగతంగానే కాదు సారథిగాను విమర్శలు ఎదుర్కొంటున్నాడు. పంజాబ్ కింగ్స్తో ఓటమి తర్వాత లక్నో ఫ్యాన్స్ పంత్నే టార్గెట్ చేశారు. సోషల్ మీడియా వేదికగా పంత్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. 27 కోట్లు తీసుకున్న రిషబ్ పంత్ 3 మ్యాచ్ల్లో కూడా దారుణంగా విఫలమయ్యాడు. 3 మ్యాచ్లలో కలిపి కేవలం 17 పరుగులే చేయగలిగాడు. మొదట ఢిల్లీ క్యాపిటల్స్పై డకౌట్ అయ్యాడు. 6 బంతులాడిన రిషబ్ పంత్ రన్అట్గా వెనుతిరిగాడు. ఆ తర్వాత హైదరాబాద్ జట్టు పైన ఫ్లాప్ అయ్యాడు. బ్యాటింగ్ పిచ్ పై వన్డే తరహాలో ఆడాడు. ఈ మ్యాచ్లో 15 బంతులాడిన పంత్ 15 పరుగులు చేశాడు. ఇక పంజాబ్ మ్యాచ్లో కూడా పెద్దగా రాణించలేదు. 5 బంతులాడిన పంత్ కేవలం 2 పరుగులు చేశాడు. దీంతో 27 కోట్లు తీసుకున్న రిషబ్ పంత్ ఇప్పటివరకు 27 పరుగులైనా చేయలేదని నెటిజన్స్ దారుణంగా ట్రోలింగ్ చేస్తున్నారు. రిషబ్ పంత్ ధర ఎక్కువ, ఆట తక్కువ అని కూడా విమర్శిస్తున్నారు. ఐపీఎల్ లీగ్ చరిత్రలోనే పంత్ అత్యంత భారీ ధర పలికాడు. ఏరికోరి రిషబ్ పంత్ను లక్నో సూపర్ జైంట్స్ ఓనర్ సంజీవ్ గోయంకా ఏకంగా 27 కోట్లకు పెట్టి కొనడమే కాదు, లక్నో క్యాప్టెన్సీ కూడా అప్పగించారు. కానీ తనపై ఉన్న అంచనాలను అందుకోవడంలో ఈ యువ వికెట్ కీపర్ నిరాశపరుస్తున్నాడు. పంత్ టాలెంట్ కంటే ఎక్కువ హైప్ ఇచ్చారని, పెయిడ్ పిఆర్తో నెట్టుకొస్తున్నాడని ట్రోలింగ్ చేస్తున్నారు. మరోవైపు 26.75 కోట్లకు అమ్ముడైన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 2 మ్యాచ్లలో 149 పరుగులు చేశాడు. కాగా కొందరు మాజీ క్రికెటర్లు మాత్రం పంత్కు సపోర్ట్గా నిలుస్తున్నారు. పంత్పై హైయెస్ట్ ప్రైస్ ట్యాగ్ ఒత్తిడి నెలకొందని అభిప్రాయపడుతున్నారు. గతంలో అతను స్వేచ్ఛగా బ్యాటింగ్ చేసేవాడని, కానీ ఇప్పుడు ఒత్తిడిలో కనిపిస్తున్నాడని టీమిండియా మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ అన్నాడు. వీలైనంత త్వరగా రిషబ్ పంత్ ఫామ్లోకి రావాలని, లేకుంటే ఆ జట్టుకు ఇబ్బంది అవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇక సోషల్ మీడియా వేదికగా పంత్పై ఫన్నీ మీమ్స్ ట్రెండ్ అవుతున్నాయి. స్టూపిడ్ 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 25 కోట్లకు 17 పరుగుల అని సంజీవ్ గోయంకా అన్నట్లుగా ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. ఇక తొలి మ్యాచ్లో డకౌట్ తర్వాత కూడా పంత్ మీద ట్రోలింగ్ జరిగింది. మ్యాచ్ అనంతరం పంత్ చెప్పేది వినిపించుకోకుండా సంజీవ్ గోయంకా ఏదో క్లాస్ పీకడం వైరల్ అయింది. ఆపై పంత్ మీద తమకు నమ్మకం ఉందని నష్ట నివారణ చర్యలు చేపట్టారు. రెండో మ్యాచ్లో పూరన్ మిచెల్ మార్ష్ విధ్వంసంతో లక్నో గెలిచింది. ఆ మ్యాచ్లోనూ పంత్ నిరాశపరిచిన జట్టు గెలవడంతో లక్నో ఓనర్ గోయంకా హ్యాపీగా ఉన్నాడంటూ ఫ్యాన్స్ కమెంట్స్ చేశారు. ఇప్పుడు 3వ మ్యాచ్ ఓటమితో మళ్ళీ గోయంకా ఫైర్ అవుతున్నాడని సెటైర్లు వేస్తున్నారు.